నేను వచ్చేసరికి ప్రజెంట్ విజయవాడ డిపో దగ్గర ఉన్నానండి. ఇక్కడ నుంచి బందర్ రోడ్ లో మనకి 86 గజాల్లో మనకు ఒక ప్రాపర్టీ అయితే వచ్చింది. ఆ ప్రాపర్టీ లొకేషన్ అండ్ డీటెయిల్స్ అయితే నేను చూపిస్తాను. నాతో పాటు వచ్చండి. ఆ లొకేషన్ కి ఎలా రావాలో విజయవాడ బస్ స్టాండ్ దగ్గర నుంచి అయితే నేను ఇప్పుడు క్లియర్ వీడియో మీకు డైరెక్ట్ వేతో సహా చూపిస్తాను, చూసేయండి. ఇప్పుడైతే మనం బందర్ రోడ్ కి అయితే వెళ్తున్నాము. మన బస్ స్టాండ్ దగ్గర నుంచి జస్ట్ హాఫ్ కిలోమీటర్ దూరంలో మనకు ఒక ప్రాజెక్ట్ అయితే వచ్చింది. దాని ప్రైస్ కూడా చెప్తాను. ఇప్పుడు చూడండి, ఇక్కడ మనం ఇప్పుడైతే బస్ స్టాండ్ దగ్గర అయితే ఉన్నాం. సో ఇలా వెళ్ళిపోవాలి మనం. లెఫ్ట్ సైడ్ వచ్చేసరికి మీ అందరికీ తెలుసు ఏలూరు రోడ్ వెళ్ళేది. స్ట్రైట్కి వెళ్తే బందర్ రోడ్. ఇప్పుడు మనం వెళ్ళాల్సింది బందర్ రోడ్. సో ఈ లొకేషన్లో ల్యాండ్ అయితే చాలా బాగుంటుంది, ఎందుకంటే చాలా డిమాండ్ ఉన్న ఏరియా కాబట్టి. ఒకసారి వెళ్దాం. కన్స్ట్రక్షన్ చేసి ఉంది అది, కానీ అది ఓల్డ్ బిల్డింగ్. అదే ఇల్లు, అక్కడ రిమైనింగ్ డీటెయిల్స్ మాట్లాడదాం. మన లొకేషన్కి ఇటువైపు సందులోంచి వెళ్ళిపోవచ్చు. ఈ సందులో అయినా వెళ్ళొచ్చు, ఈ సందులోంచి కూడా వెళ్ళిపోవచ్చు. హాలిడే ఇన్ హోటల్ ఉంది కదా, ఆ సందులోంచి అయినా వెళ్ళిపోవచ్చు. మనం ఏం చేద్దామంటే కొంచెం ముందు నుంచి వెళ్దాం. సో మన ప్రాజెక్ట్ లొకేషన్ అయితే జై సీతారామ ప్లేవుడ్ ఉంది కదండి, ఇదండి సాయి దుర్గా గ్లాస్ ట్రేడర్స్. సో ఆ సందులోకి అయితే వెళ్ళాలి. ఆ సందులోకి వెళ్ళాలంటే మనం ఇక్కడ యూటర్న్ తీసుకోవాలి. సో మన ప్రాజెక్ట్కి ఈ సందులోంచి అయినా వెళ్ళొచ్చు, ఆ సందులోంచి అయినా వెళ్ళిపోవచ్చు. మనం ఇక్కడ యూటర్న్ ఎందుకు తిప్పుతున్నాం అంటే, ఇక్కడ మీకు ఎగ్జాక్ట్గా మన సందులోకి వెళ్ళడానికి రూట్ కూడా చూపించేస్తా. మనం ఏదైతే మన ప్రాపర్టీ ఉందో అక్కడికి వచ్చేసరికి బస్సులు, విజయవాడ బస్సులు కూడా అటువైపు నుంచి వచ్చేవి ఆ సందు నుంచి వస్తాయి. ఇదిగోండి ఈ సందు ఉంది కదండి, సాయి దుర్గా గ్రాస్ ట్రేడర్స్. సో ఈ సందులోకి వెళ్ళిపోవాలి. ఇక్కడ హోటల్స్ కూడా 2 ఉన్నాయి, విఘ్నేశ్వర ఇన్, పరమేశ్వర ఇన్, హోటల్ తానియా, ఇంకోటి దేవత అని చెప్పి రీసెంట్ గా హోటల్ ఇక్కడ పెట్టారు. సో ఇదేనండి మన ప్రాపర్టీ అయితే. ఇది వచ్చేసరికి టోటల్ గా 86 గజాల్లో అయితే ఉంది. అడ్డంగా చూసుకుంటే మీకు వచ్చేసరికి 13.2, నిలువుగా వచ్చేసరికి మనకి 56.8. సో మన రోడ్లోనే ఎన్నో రకాల బస్సులు వస్తుంటాయి చూడండి, పెద్ద పెద్ద బస్సులు, ఆర్టీసీ బస్సులు, ఏపీఎస్ బస్సులు, అన్ని రకాల బస్సులు మన దగ్గర నుంచి వెళ్తూ ఉంటాయి. ఇక్కడ ఏంటంటే ఇక్కడ దగ్గర మీకు 4 హోటల్స్ ఉన్నాయి. ఇక్కడ హార్డ్వేర్ షాప్స్ కూడా ఉన్నాయి. కమర్షియల్ పర్పస్ మీద మీరు వాడుకుంటే చాలా బాగుంటుంది. రెంట్కి ఇచ్చుకోవచ్చు, గోడౌన్ కట్టుకోవచ్చు, తర్వాత మీరు కమర్షియల్గా వాడుకోవచ్చు. ఎలా కావాలంటే అలాగే ఈ ల్యాండ్ని అయితే మీరు యూజ్ చేసుకోవచ్చు. ఎందుకంటే బందర్ రోడ్లో మీకు ల్యాండ్ దొరకడం అనేది అదృష్టం. సో ల్యాండ్ అయితే చూసారు కదా, ఇక్కడ గజం వచ్చేసరికి 2 lakhs అయితే చెప్తున్నారు. అండ్ స్ట్రైట్లీ నెగోషియబుల్ అయితే ఉంది, లిటిల్ బిట్ అది కూడా ఎక్కువ అవ్వదు. అండ్ కింద ఉన్న నెంబర్ కాల్ చేయండి, మమ్మల్ని కాంటాక్ట్ అవ్వండి. థ్యాంక్ యూ సో మచ్.